హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆక్సిన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆలు ములక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి నేను 3 ములక్కాయల్ని, అలాగే 2 బంగాళదుంపలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ. ఇదిగోండి, బంగాళదుంపల్ని పీల్ తీసేసి ములక్కాయల్ని, బంగాళదుంపల్ని వాటర్‌లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనం కూరలో యాడ్ చేసేటప్పుడు వీటిని శుభ్రంగా కడిగి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఒక కడాయిలో కూరకి కావాల్సినంత ఆయిల్‌ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 5-6 స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనిక్కడ. ఆయిల్ పూర్తిగా వేడయ్యేంత వరకు వేడి చేసి ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఈ ఆవాలు కూడా మనకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆవాలు ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు నేనిక్కడ జీలకర్రని యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందు వీడియోస్ అన్నిట్లో చెప్పాను, నేను ప్రతి కర్రీలో కూడా జీలకర్ర తీసుకుంటానని. ఈ జీలకర్ర, ఆవాలు 2 ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని వీటిలో నేను 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటాను. సో ఈ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను. ఇవి ఒకసారి తిప్పుకొని కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, చూపించిన విధంగా మనం ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని, ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి కంప్లీట్‌గా ఫ్రై అవ్వకముందే, అంటే 50% ఉల్లిపాయ ముక్కలు మగ్గింది అనుకున్నప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ములక్కాయ ముక్కలు మగ్గటానికి మనకి టైం తీసుకుంటుంది. ఆలోపు మనకు ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్‌గా ఫ్రై అయిపోయి మాడిపోతాయన్నమాట. సో అందుకని 50% మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గింది అనుకున్నప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, చూపించిన విధంగా ఇప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్‌ని నేను ములక్కాయ ముక్కలు యాడ్ చేయగానే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా ముక్కలు మగ్గుతాయన్నమాట. సో వీటన్నిటిని ఒకసారి కలుపుకొని నేను ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. సో 5 మినిట్స్‌లో మనకి 50% ఇదంతా కూడా మనకి మగ్గిపోతుందన్నమాట. ములక్కాయ ముక్కలు 50% మగ్గింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ 2 బంగాళదుంపలు తీసుకున్నాం కదా, ఆ బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని ఇలాగా నేను మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ మనకి ములక్కాయ ముక్కలు మగ్గాలంటే టైం తీసుకుంటుందని చెప్పాను కదా. మనం ములక్కాయలతో పాటు బంగాళదుంపల్ని కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే బంగాళదుంప ముక్కలనేవి గ్రేవీగా అయిపోతాయి, ముక్కలుగా కనిపించదు, తొందరగా ఉడికిపోయి. ఇదిగోండి, ఇందులో కర్రీలో యాడ్ చేయడానికి 2 నేను టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. సో ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు కర్రీ చూడండి ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. మగ్గింది అనుకున్నప్పుడు ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కంప్లీట్‌గా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో దీన్ని మనం కూరని ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత కారం తింటామో అంత కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం కారం నేను తక్కువగానే తీసుకుంటున్నాను. సో ఇదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో మనం ఒక 3-4 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఉప్పు, కారం, పసుపు అంతా ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా తినేయొచ్చు, చాలా బాగుంటది. సో కొంచెం గ్రేవీగా తీసుకుంటే బాగుంటది ములక్కాయ అనేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను.
ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం కూరని ఉడకనిచ్చుకోవాలి. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇందులో మనం కోడిగుడ్డు కూడా కలుపుకొని వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. గుడ్డు, బంగాళదుంప, ములక్కాయ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఈరోజు బంగాళదుంప అండ్ ములక్కాయ తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని మనం ఒక 3-4 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయిందనమాట. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.